So in the last class lo we are discussing about operators. So operators lo types of operators lo we discuss about arithmetic operator గురించి మనం డిస్కస్ చేసాము. So in this class we are going to discuss about assignment operator. Next operator is an assignment operator. Let me discuss about what is mean by assignment operator means. Second one is assignment. So ఈ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఎందుకోసం యూస్ చేస్తారు? why we are going to use this assignment operator? This operator is used for assigning the values or assigning the values or ఆపరెంట్స్. వాల్యూస్ ని కానీ ఆపరెంట్స్ ని కానీ అసైన్ చేయడానికి we are going to use ఈ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తారన్నమాట. అందులో ఇక్కడ మెయిన్ గా we use the symbol. మనం ఇక్కడ దానికోసం we use the symbol. What are the symbol we are going to use this? We use the symbol సో ఇక్కడ నార్మల్ గా అయితేనేమో we are going to have a symbol is ఈక్వల్స్ టు అనేది మాత్రమే ఉంటుంది అసైన్మెంట్ ఆపరేటర్ కి. సో ఈక్వల్ టు సింబల్ మాత్రమే ఉంటుంది. సో కానీ ఇక్కడ పైథాన్ లో ఈక్వల్ టు సింబల్ తో పాటు we have the symbols called ప్లస్ ఈక్వల్స్ టు అండ్ అర్థమెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి కూడా ఇది కమ్స్ అండర్ ద అసైన్మెంట్ ఆపరేటర్ కిందకే వస్తాయి అనమాట. సో అంటే అది నార్మల్ గా మనం యాజ్ ఏ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్పి సపరేట్ గా డిస్కస్ చేస్తారు. అంటే రెండు కాంబినేషన్ ఆఫ్ బోత్ అర్థమెటిక్ అండ్ అసైన్మెంట్ కాంబినేషన్ అయి ఉంటే దాన్ని కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. కానీ పైథాన్ లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దట్ వన్ యాజ్ అసైన్మెంట్ ఆపరేటర్ కిందకే వస్తుంది అనమాట. అంటే మెయిన్ గా వచ్చేసరికి అసైన్మెంట్ ఆపరేటర్ కి యూజ్ సింబల్ ఈక్వల్ టు మాత్రమే. సో ఈక్వల్ టు తో పాటు ప్లస్ ఈక్వల్స్ టు అండ్ నెక్స్ట్ మైనస్ ఈక్వల్స్ టు asterisk equals to slash equals to and double slash equals to and next flooring equals to modulo equal to and next double asterisk equals. So these are the symbols we'll have here. So ikkada meeku if I see here ippudu chudandi ippudu ivi ela work avutayi. So how it works? సో ఇప్పుడు హౌ ఇట్ వర్క్ దిస్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతుంటే అసైన్ అవ్వడం అనమాట. అంటే ఆ వాల్యూ కానీ ఆపరెంట్ కానీ వెళ్ళి సెట్ గోయింగ్ టు అసైన్ ఇన్ దట్ ఆ దాంట్లో అసైన్ అవుతాయి. సో దాన్నే వీఆర్ గోయింగ్ టు కాల్ అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు నేను ఏ అనే చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను అనుకోండి. ఇఫ్ ఐ టేకెన్ ఏ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇప్పుడు ఏ అనే వేరియబుల్ లో నేను ఇఫ్ ఐ అసైన్ 10 అనే వాల్యూని అసైన్ చేశాను అనుకోండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ నౌ? What is the value of a? 10. So the value of a is 10. And next, if I take a b, so the b value I am taking as 20. A value I am taking as 10, and b value I am taking as 20. Then what is the value of a now? A value is 10, and what is the value of b? 20. And a value 10, b value అనేది 20 అన్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? I am assigning the b equal to ఏ అని చెప్పి అసైన్ చేస్తాను. ఈక్వల్ టు ఏ. సో ఆల్రెడీ నేను చెప్పాను ఒక వేరియబుల్ లో ఒకటే వాల్యూ అనేది స్టోర్ చేసుకుంటుంది. అది కూడా లాస్ట్ అప్డేటెడ్ వాల్యూ ఏదైతే ఇస్తామో ఆ వాల్యూ మాత్రమే స్టోర్ అవుతుంది. అయితే ఇప్పుడు బి ఈక్వల్ టు ఏ అని చెప్పి ఇచ్చాం. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ నౌ? ఏ వాల్యూ ఎంత? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? ఏ వాల్యూ ఎంత అంటే 20. 10 కదా అని అంటున్నావా 10 అని చెప్తున్నావా నాకు? ఏ వాల్యూ ఎంత? 10. ఏలో నేను 10 కదా అసైన్ చేసింది అక్కడ. దెన్ బి వాల్యూ ఐఎమ్ గివింగ్ యాజ్ బి ఈక్వల్ టు ఏ. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి నౌ? ఏ ఎంత? ఇప్పుడు బి వాల్యూ ఎంత అవుతుంది? ఇప్పుడు ఏ వాల్యూ 10 బి వాల్యూ 10. డోంట్ బి కన్ఫ్యూజ్ కాకండి. చిన్నపిల్లలకు చెప్పేది కాదు ఇది, చిన్నప్పుడు నేర్చుకునేవి.
ఇప్పుడు ఏం కొత్తగా నేర్చుకోవట్లేదు. అసైన్ చేయడం మీరు నేర్చుకోలేరు. అవి ఎలా అసైన్ చేయాలి ఏంటిది అని చెప్పి కొత్తగా మళ్ళీ ఆన్సర్లు కొత్త కొత్త చెప్తున్నారు ఆన్సర్లు. నేను కన్ఫ్యూజ్ చేస్తాను కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్లారిటీగా వినండి, పడుకోకండి క్లాస్లో. అంటే పడుకోకండి అంటే కళ్ళు మూసనే కాదు, ఇక్కడ మనసు ఎక్కడో పెడితే నేను ఏం చెప్పినా అనేది మీకు అర్థం కాదు. లిజన్ ప్రాపర్లీ వాట్ ఐఎమ్ సెయింగ్. సో ఇప్పుడు a = 10, b = 20 అండ్ నెక్స్ట్ b = a అని ఇచ్చాను. అంటే ఇప్పుడు b వాల్యూ ఈజ్ a, అంటే b లో ఎంత ఉంది, a వాల్యూ ఎంత 10. కాబట్టి b లో ఇప్పుడు ఎంత ప్రింట్ అవుతుంది అని అంటే a నే ప్రింట్ అవుతుంది. a వాల్యూ అంటే 10 అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఇఫ్ ఐ ప్రింట్ దిస్ b ని ప్రింట్ చేస్తే దెన్ విల్ గెట్ అన్ అవుట్పుట్ యాజ్ అన్ 10 అని చెప్పి నీకు అవుట్పుట్ అనేది వస్తుంది. అదే అంటే ఇప్పుడు ఏమైంది ఇక్కడ, నేను ఇక్కడ అసైనింగ్ ద వాల్యూ అసైన్ చేశాను, వాల్యూని అసైన్ చేశాను. ఆరైనా ఆపరెండ్ ఏ అనేది ఒక ఆపరెండ్ కదా, ఆపరెండ్ ని కూడా మనం అసైన్ చేశాం. దిస్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు అసైన్ ద వాల్యూ ఆరైనా ఆపరెండ్ అని చెప్పాను. ఇక్కడ a = 10 ఈక్వల్ టు అనే సింబల్ తోటి నేను డైరెక్ట్ గా అసైన్ చేశాను వాల్యూ. అంటే a అనే వేరియబుల్ లో 10 అనే వాల్యూని నేను స్టోర్ అనేది చేశాను. సో ఐ స్టోర్ దట్ వాల్యూ. సో ఇప్పుడు ఏంటిది, ఆ స్టోర్ చేసిన వాల్యూ అనేది నేను ఇక్కడ ఏంటిది నెక్స్ట్ b అనే వేరియబుల్ లో మళ్ళీ a అనే వేరే ఆపరెండ్ యొక్క వాల్యూని నేను స్టోర్ చేశాను. అంటే ఇప్పుడు b లో ఆపరెండ్ వాల్యూ అనేది అసైన్ అయిపోయింది అనమాట. ఇట్ హాస్ బీన్ అసైన్ దట్ వన్. అంటే ఇక్కడ ఒక వేరియబుల్ లో ఒకటే వాల్యూ అనేది అసైన్ అవుతుంది. అది లేటెస్ట్ గా ఏదైతే ఇస్తామో అదే వాల్యూ అనేసాం. అంటే ఇప్పుడు అదే b లో b = 10 అని చెప్పి ఇచ్చాను అనుకోండి. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ b నౌ? What is the value of b now? b వాల్యూ వచ్చేసరికి 10. ఎందుకంటే b లో నేను 10 అనే వాల్యూని అసైన్ చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ అదే b లో నేను ఇప్పుడు ఏం అసైన్ చేస్తున్నానంటే b + a అని చెప్పి అసైన్ చేస్తున్నాను. ఇంతకుముందేమో b = a అని అసైన్ చేశాను కదా, ఈక్వల్టీకి ముందు ప్లస్ అనే సింబల్ పెట్టాను. అంటే దీని యొక్క అర్థం ఏంటి అని అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్? దీన్ని ఇలా రాసానంటే దీని మీనింగ్ ఏంటి అని అంటే దీని మీనింగ్ చెప్తాను చూడండి ఇక్కడ. సో దీన్ని ఎలా వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ అంటే ఇప్పుడు b అనే వేరియబుల్లో ఐఎమ్ అసైనింగ్ b + a అనే వాల్యూని అసైన్ చేస్తున్నాము అని చెప్పి అండ్ దాని యొక్క అర్థం అంటే అదే వేరియబుల్ ప్లస్ ఇంకో వేరియబుల్ యొక్క వాల్యూని యాడ్ చేసి అదే వేరియబుల్ లో స్టోర్ చేస్తే దాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ as b + a. అంటే b అనే వేరియబుల్ లో b వాల్యూని ప్లస్ a వాల్యూని యాడ్ చేసి మళ్ళీ b అనే వేరియబుల్ అని స్టోర్ చేయడం అనమాట. దాన్ని షార్ట్ ఫామ్ లో b = b + a అని చెప్పి రాయకుండా b + a అని చెప్పి షార్ట్ ఫామ్ లో రాస్తాం. ఓకేనా, అర్థమవుతుందా? అంటే ఇలా రాసేదాన్ని b = b + a అని చెప్పి రాసేదాన్ని వీఆర్ గోయింగ్ టు రైట్ b + a అని చెప్పి రాస్తాం. ఓకేనా, సో వీఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ దట్ ఫార్మాట్ లో మనం అనేది రాసుకుంటాం. అంటే ఇప్పుడు నాకు ఏంటిది, ఇప్పుడు b అనే ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే ఇప్పుడు b వాల్యూనే కదా ప్రింట్ అయ్యేది. b + a అని అంటే b వాల్యూ చేంజ్ అయ్యి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు b వాల్యూ ఎంత చేంజ్ అవుతుందో చెప్పండి. b వాల్యూకి ఎంత అవుతుంది ఇప్పుడు? b + a అని అంటే పైన లైన్స్ తో ప్రకారం కంటిన్యూషన్ వస్తుంది. ఎందుకు 20? యా, సో b వాల్యూ అనేది ఇప్పుడు 20 అవుతుంది. ఎందుకు 20 అవుతుంది అని అంటే a వాల్యూ 10 అండ్ b వాల్యూ 10. సో 10 + 10 is 20. ఆ 20 వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇట్ విల్ బి స్టోర్స్ ఇన్ b అనే వేరియబుల్ లోనే స్టోర్ అవుతుంది. సో b అనే వేరియబుల్ లో స్టోర్ చేసి సెట్ గోయింగ్ టు ప్రింట్ దట్ వాల్యూ అనేది మీకు అక్కడ ప్రింట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా we can print that value. So b print a print b. ఇప్పుడు నేను b వాల్యూ ప్రింట్ చేస్తే it going to print the value is 20 అని చెప్పి ప్రింట్. అంటే ఇప్పుడు a వాల్యూ 10 ఉన్నది, b వాల్యూ 20 ఉన్నది, 20 is going to print that value. సో మీకు అలా ప్రింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇప్పుడు b - a ఇది కూడా సేమ్. ఇంతకుముందు ప్లస్ చేసాం కదా, ఇక్కడ మైనస్ అంతే. అంటే b = b - a అని చెప్పి అర్థం. ఆ b అనే వేరియబుల్ లో b వాల్యూ మైనస్ a వాల్యూ. ఇంతకుముందు b వాల్యూ b ప్లస్ a వాల్యూ చేసాము, ఇక్కడనేమో b వాల్యూకి b - a అని చెప్తాం.
అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటారు అని అంటే బి మైనస్ ఈక్వల్ టు ఏ అని అంటే బి ఈక్వల్ టు బి మైనస్ ఏ గోయింగ్ టు రైట్. అంటే దాని మీనింగ్ దాన్ని మనము వేరే షార్ట్ ఫామ్ లో ఇలా రాస్తాం. ఇది ఏదైనా సరే అక్కడ మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్, యాస్ట్రిక్ ఉంటే యాస్ట్రిక్, అంటే మల్టిప్లికేషన్ ఉంటే మల్టిప్లికేషన్, డివిజన్ ఉంటే డివిజన్, మాడ్యులే ఉంటే మాడ్యులే, పవర్ ఉంటే పవర్, ఏదైనా సరే వీ కెన్ గోయింగ్ టు గెట్ దట్. ఓకే, అర్థమైంది అది ఎందుకు అలా రాస్తారని. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను ప్రింట్ బి వాల్యూ ప్రింట్ చేస్తే ఇప్పుడు ఎంత ప్రింట్ అవుతుంది చెప్పండి. కంటిన్యూషన్, ఇదంతా కంటిన్యూషన్, లైన్ బై లైన్ కంటిన్యూషన్ రాస్తున్నాను అనుకోండి, దాన్ని బట్టి మీరు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు బి వాల్యూ ఎంత వస్తుంది? వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ బి? 10. Why 10? Yeah, 20 minus 10 is 10. అంటే బి వాల్యూ ఆల్రెడీ 10 ఉంది, సారీ 20 ఉంది, అండ్ ఏ వాల్యూ అనేది 10 ఉంది. సో కాబట్టి 20 minus 10 is 10. కాబట్టి ఇప్పుడు బి వాల్యూ ఎంత అయింది? 10 అనేది. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఇదే దానికి బి ఆస్ట్రిక్ ఈక్వల్స్ టు ఏ అని చెప్పి ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు బి వాల్యూ ప్రింట్ చేస్తే హౌ మచ్ ఇట్ ప్రింట్స్? ఎంత ప్రింట్ అవుతుంది ఇప్పుడు? 100. It's going to print in 100. Why? Because so 10 into 10. B value 10. ఇక్కడ నేను కంటిన్యూషన్ చెప్తున్నాను. ఒక్కటి ఆ ప్రింట్ స్టేట్మెంటే కాదు, పైన ప్రింట్ స్టేట్మెంట్ కూడా మీరు కన్సిడర్ చేసుకోండి. నాట్ ఓన్లీ దాట్ స్టేట్మెంట్ కన్సిడర్ చేసుకుంటే మళ్ళీ వేరే వస్తుంది ఆన్సర్. నేను ఇక్కడ కంటిన్యూషన్ గా నేను రాస్తున్నాను. కంటిన్యూషన్, యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్ థింగ్. అది గుర్తుపెట్టుకొని మీరు స్టెప్ బై స్టెప్ ఆల్గోరిథం మీరు మైండ్ లో వేసుకొని, సో మీరు అక్కడ వాల్యూ ఎంత వస్తుందని చెప్పి యూ నీడ్ టు గెట్ ఇట్. సో ఇప్పుడు ప్రింట్ బి, ఇఫ్ ఐ గివెన్ అన్న బి వాల్యూ, ప్రింట్ బి అని అంటే ఇప్పుడు బి వాల్యూ ఎంత వస్తుంది? 100 అనొచ్చు. ఇప్పుడు మళ్ళీ బి స్లాష్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు ప్రింట్ బి వాల్యూ ప్రింట్ చేస్తే ఇప్పుడు ఎంత వస్తుంది? ఎందుకు వస్తుంది? 100/10. 100/10 అంటే ఎంత వస్తుంది వాల్యూ? 10. ఓన్లీ 10 ఏనా? ఓన్లీ 10 వస్తుందా? 10.0. ఎందుకు 10.0 వస్తుంది అని అంటే డివిజన్ చేసినప్పుడు యూఆర్ గోయింగ్ టు గెట్ అన్న ఫ్లోట్ వాల్యూ అనేది వస్తుంది కాబట్టి వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న 10.0 అని చెప్పి వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఓకేనా. సో 10.0 అని చెప్పి వీఆర్ గెటింగ్. అదే ఇప్పుడు బి, ఇప్పుడు ఏంటిది? బి వాల్యూ అనేది ఫ్లోట్ వాల్యూ ఉంది, అండ్ నెక్స్ట్ ఏ వాల్యూ అనేది ఇంటీజర్ వాల్యూ ఉంది. రెండు ఉన్నాయి, అంటే ఇక్కడ రెండు డిఫరెంట్ వాల్యూసే. బి వాల్యూ 10.0 అయింది కదా. సో ఇప్పుడు నేను బి ఫ్లోరింగ్ ఈక్వల్ టు ఏ అని చెప్పి ఇచ్చాను అనుకోండి. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి నౌ? 1. 10/10 కదా అక్కడ ఉంది. సో బి వాల్యూ 10 ఉంది, ఏ వాల్యూ కూడా 10 ఉంది. 10/10 చేస్తే 10 1 జా 10. ద కోషియంట్ విల్ బి ద 1. అయితే ఇక్కడ 1 వస్తుంది, కానీ అక్కడ 10 అనేది ఏ వాల్యూ ఉంది? సో 10 అనేది ఫ్లో డాట్ టైప్ లో 10.0 అని ఉంది కదా, కానీ అవుట్పుట్ కూడా మీకు అలానే వస్తుంది అన్నమాట. ఇంటిగ్రల్ పార్ట్ తీసుకునేది, ఇంటిగ్రల్ పార్ట్ అంటే కోషియంట్ వాల్యూనే తీసుకుంటుంది ఇంటిజర్ టైప్ లోనే, కానీ మీకు అవుట్పుట్ ఫ్లోట్ వాల్యూను డివైడ్ చేస్తావు కాబట్టి you are going to get 1.0 అని చెప్పి అవుట్పుట్ వస్తుంది. ఫ్లోట్ వాల్యూ ఇంటిగ్రల్ పార్ట్ ఇక్కడ వచ్చింది నీకు, కానీ నువ్వు ఫ్లోట్ వాల్యూ తీసుకున్నావు కాబట్టి you are going to get that ఫ్లోట్ లో వస్తుంది. ఓకేనా. ఇలా నెక్స్ట్ బి మాడ్యులే ఈక్వల్ టు ఏ. ఇప్పుడు ఎంత అవుతుంది బి వాల్యూ? What is the value of B now?
ఏంటిది బి వాల్యూ ఏంటిది? బి వాల్యూ అనేది 1 ఉంది. 1 డివైడెడ్ బై ఏ వాల్యూ ఎంత 10. 1 డివైడెడ్ బై 10 చేస్తే రిమైండర్ ఎంత మిగులుతుంది? 0.1. రిమైండర్ 0.1 ఎందుకు వస్తుంది? రిమైండర్ వాల్యూ ఎంత మిగులుతుంది? 1 డివైడెడ్ బై 10 చేస్తే రిమైండర్ ఎంత మిగులుతుంది? డివిజన్స్ రావా మీకు? 0.1 ఎందుకు వస్తుంది? నేను రిమైండర్ ఎంత మిగులుతుంది అని అంటున్నా అప్పటి నుంచి. వినబడతలేదా మీకు? రిమైండర్ ఎంత మిగులుతుంది 1 డివైడెడ్ బై 10 చేస్తే? మేధావులే మీరు అందరు. ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు, మీరు ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. 1 డివైడెడ్ బై 10 చేస్తే ఎంత వస్తుంది రిమైండర్ వాల్యూ? హౌ మచ్ వి గెట్ రిమైండర్? 0 వస్తుందా? 1 డివైడెడ్ బై 10 చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? నేను రిమైండర్ వాల్యూ అని అడుగుతున్నా, కోషెంట్ వాల్యూ అడగట్లేదు. 0.0 అని చెప్పి ఎందుకు అదే చెప్తున్నారు? ఓకే, 1 డివైడెడ్ బై 10 అదే కదా. బి డివైడెడ్ బై బి మోడలే బై ఏ కదా. నేను ఏ మోడలే బై 10 బి చేయలే కదా. అంటే 1 డివైడెడ్ బై 10 10 0 0 రిమైండర్. అంటే 1 డివైడెడ్ బై 10 అని అన్నాను. 10 డివైడెడ్ బై 1 అంటేనేమో 1 10 10 అసలు. 1 డివైడెడ్ బై 10 అని అంటేనేమో 10 తోటి 1 డివైడ్ చేయాలి. 10 టేబుల్లో 1 డివైడ్ అవుతుందా? ఇప్పుడు ఏం చేస్తాం మనము? 10 0 0 రిమైండర్ ఎంత మిగులుతుంది అక్కడ? ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. రిమైండర్ లో పాయింట్ ఎందుకు వస్తుంది అబ్బా? కోషెంట్ వాల్యూ. నేను రిమైండర్ వాల్యూ అంటే యు ఆర్ టెలింగ్ ఇన్ కోషెంట్ వాల్యూ 0.0 అని చెప్పి. సో వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ 1. కానీ ఇక్కడ ఏంటిది? ఆ 1 అనేది ఏంటిది? 1 డివైడెడ్ బై 10 చేసినప్పుడు 1 అనేది ఫ్లోట్ వాల్యూలో ఉంది కాబట్టి అవుట్పుట్ కూడా ఫ్లోట్ లోనే వస్తుంది అనమాట. వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ అవుట్పుట్ ఏదైనా ఫ్లోట్ లోనే 1.0 అని చెప్పి వస్తుంది. 1 అవుట్పుట్ వచ్చేది. రిమైండర్ వాల్యూ 1 కానీ అవుట్పుట్ రావడం 1.0 అంటే ఫ్లోట్ లో వస్తుంది. ఎందుకు? మనం అక్కడ ఫ్లోట్ వాల్యూని డివైడ్ చేసాం. ఇంటిజర్ వాల్యూని డివైడ్ చేస్తుంటే మీకు 1 వస్తుండే. 1 డివైడెడ్ బై 10 చేస్తేనేమో మీకు 1 వస్తుండే అవుట్పుట్. కానీ 1.0 డివైడెడ్ బై 10 చేసాం కాబట్టి రిమైండర్ వాల్యూ విల్ గెట్ అన్న ఫ్లోట్ లోనే వస్తుంది. అర్థమైందా? అర్థమైందా లేదా? డివిజన్స్ చిన్న డివిజన్స్. సో ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ ని లెట్ మీ రైట్ ఇన్ ద code. First a value I'm entering at the output లో. ఇక్కడ a value b value నేను అన్ని కూడా ఎంటర్ అవుట్పుట్ లో ఎంటర్ చేస్తున్నాను. I'm printing the b value. సో b values ప్రింట్ చేస్తాను. సో అవుట్పుట్ లో ఎంటర్ చేయాలనుకుంటే we need to use the functionality called an input enter the value of a or enter the first number, enter second number అని చెప్పి రాసుకోవచ్చు. enter first number అంటే ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ అని చెప్పి కూడా. అయితే మనం ఇన్పుట్ లో ఎంటర్ చేసిన ఏదైనా సరే ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ ఎన్ స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి ఐఎమ్ కన్వర్టింగ్ ఇన్ ద ఇంటిజర్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ అన్ బి వేరియబుల్. సో బి ఈక్వల్ టు ఇన్పుట్ enter the second number so let me convert the second number into the integer లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇంటిజర్ లోకి కన్వర్ట్ అనేది చేస్తున్నాను.
can so input of enter the first number, enter the second number అని చెప్పి we have entered the value of a and b value ఎంటర్ చేస్తాం. ఇప్పుడు ఎంటర్ చేసి నేను ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ ప్రింట్ చేయకుండా ఇప్పుడు సారీ ఏ వాల్యూ బి వాల్యూ కూడా ప్రింట్ చేద్దాం. లెట్ మీ ప్రింట్ ఏ వాల్యూ అండ్ బి వాల్యూ. సో ప్రింట్ వాల్యూ ఆఫ్ a is comma a and next the value of b. సో ఏ వాల్యూ ఎంత బి వాల్యూ ఎంత అని చెప్పి నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను. ద వాల్యూ ఆఫ్ ఇప్పుడు ఈ b లో a అనే వేరియబుల్ యొక్క వాల్యూని నేను స్టోర్ చేస్తాను. సో b లో ఏం స్టోర్ చేస్తున్నాను, a యొక్క వేరియబుల్ స్టోర్. సో ఇప్పుడు ఏంటి, నేను ఇక్కడ b వాల్యూ కదా నేను ప్రింట్ చేసేది. ఇప్పుడు ద వాల్యూ ఆఫ్ b ప్రతిసారి ఇక్కడ b వాల్యూ అని రాయకుండా, అంటే b లో ఏ వాల్యూ స్టోర్ చేస్తాను కాబట్టి డైరెక్ట్ గా నేను ఇక్కడ b ఈక్వల్ టు a is అని చెప్పి రాస్తున్నాను. అంటే b లో ఏ వాల్యూ స్టోర్ చేశాను కాబట్టి ఆ వాల్యూ ఎంత, b ఈక్వల్ టు a చేసినప్పుడు ఎంత వాల్యూ వస్తుందో b వాల్యూ, ఆ వాల్యూ నేను ప్రింట్ చేస్తాను. ఇక్కడ b వాల్యూ నేను ప్రింట్ చేసేది, కానీ నేను అక్కడ b ఈక్వల్ టు a చేసినప్పుడు ఎంత వస్తుందో వాల్యూ, అదే వాల్యూ నేను ప్రింట్ చేస్తున్నాను అక్కడ. అండ్ నెక్స్ట్ b ప్లస్ ఈక్వల్స్ టు a అంటే ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ప్రింట్, ఇక్కడ కూడా b వాల్యూ నేను ప్రింట్ చేశాను, కానీ నేను ఇక్కడ అవుట్పుట్ లో మాత్రం b ప్లస్ ఈక్వల్స్ టు a is అంటే b ప్లస్ ఈక్వల్స్ టు a జరిగినప్పుడు ఎంత అవుతుందో వాల్యూ, ఆ వాల్యూ నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను. సో ప్రింటింగ్ దట్ వాల్యూ. సో కామా b b minus equals to a print b minus equal. ఇది నేను ఎందుకు ఇలా రాస్తున్నాను అనేది అర్థమవుతుందా మీకు? b minus equals to a, b plus equals to a, నేను డైరెక్ట్ గా ద వాల్యూ ఆఫ్ b నే ఇవన్నీ కూడా, కానీ నేను అక్కడ ఏం జరిగితే అది b వాల్యూ వచ్చిందో అది నాకు అవుట్పుట్ లో చెప్పడానికి నేను అక్కడ b ప్లస్ b ఈక్వల్ టు a is అని చెప్పి, b ప్లస్ ఈక్వల్స్ టు a is అని చెప్పి, b మైనస్ ఈక్వల్స్ టు a is అని చెప్పి నేను అలా రాస్తున్నాను స్టేట్మెంట్. నార్మల్ గా మనం ప్రింట్ చేసేది ఇక్కడ b వాల్యూనే, వీఆర్ ప్రింటింగ్ అన్న b వాల్యూనే. సో అక్కడ b వాల్యూనే. సో కామా b అండ్ నెక్స్ట్ b asterisk equals to a print b asterisk equals to a is comma b and next b slash equals to a print b slash equals to a is comma b and next b flooring equals to a print b flooring equals to a is comma b and next b moduli equals to a print b moduli equals to a is comma b. b moduli equal to a is comma b. నెక్స్ట్ b పవర్ కూడా ఉంది కదా, b పవర్ ఈక్వల్స్ టు a. సో ఇక్కడ పవరింగ్ వాల్యూ, సో పవరింగ్ చేస్తున్న వాల్యూ వచ్చేసి జరుగుతుంది. b పవర్
equals to A is comma B. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. సేవ్ చేసి రన్ చేస్తున్నాను. సో టాస్కింగ్ ఏమైనా ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ అని చెప్పి అడుగుతుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. లెట్ మీ ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ ఇస్ ఏమైనా 10, సెకండ్ నెంబర్ ఇస్ ఏమైనా 20 ఎంటర్ చేస్తాను. సో ఇంతకుముందు కూడా మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ ప్రిపేర్ చేసేటప్పుడు అలానే చేస్తాం కదా. సో ఇప్పుడు చేసే చూడండి, వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ వాల్యూ. సో ఇప్పుడు ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 10, ద వాల్యూ ఆఫ్ బి ఇస్ 20 అండ్ బి ఈక్వల్ టు ఏ చేసినప్పుడు బి వాల్యూ ఏమైంది 10. అదే కదా ఇక్కడ ప్రింట్ అయింది, ఇది ప్రింట్ అయింది. అండ్ బి ప్లస్ ఈక్వల్స్ టు ఏ చేసినప్పుడు 20 కదా అయింది 20 అండ్ బి మైనస్ ఈక్వల్స్ టు ఏ చేసినప్పుడు 10 కదా అయింది 10 అండ్ బి ఆస్టిక్ ఈక్వల్స్ టు ఏ చేసినప్పుడు ఏమైంది 100 కదా 100 అండ్ బి ఫ్లో బి స్లాష్ ఈక్వల్స్ టు ఏ చేసినప్పుడు 10.0 ఎందుకంటే 10 కానీ ఫ్లోట్ లో ప్రింట్ అవుతుంది కాబట్టి 10.0 అని చెప్పాను. తర్వాత బి ఫ్లోరింగ్ ఈక్వల్ టు ఏ అంటే 1, క్వశ్చన్ వాల్యూ 1 ఉంటుంది కానీ ఫ్లోటింగ్ వాల్యూ ఇది 10.0 ని మనం కన్వర్ట్ చేసాం కాబట్టి ఇక్కడ 1.0 అని చెప్పి అవుట్పుట్ ప్రింట్ అవుతుంది అని చెప్పాను. అండ్ నెక్స్ట్ బి మోడ్యులో ఈక్వల్ టు ఏ అప్పుడు ఏంటిది 1/10 చేస్తే రిమైండర్ వచ్చేసరికి 1 కానీ ఆ 1 అనేది 1.0 అని చెప్పి ఫ్లోటింగ్ లో ఉంది కాబట్టి 1.0 అని చెప్పి ప్రింట్. అండ్ నెక్స్ట్ బి డబుల్ ఆస్ట్రిక్ ఈక్వల్స్ టు ఏ అంటే డబుల్ ఆస్ట్రిక్ ఈక్వల్స్ టు ఏంటంటే బి పవర్ 10 అంటే 1 పవర్ 10 1 నువ్వు 10 టైమ్స్ మల్టిప్లై చేసినా 20 టైమ్స్ మల్టిప్లై చేసినా ద 1 విల్ బి ద 1 ఉంటుంది కాబట్టి ఇక్కడ 1 వచ్చింది కానీ అది ఫ్లోట్ లో ఉంది కాబట్టి సో వీఆర్ గోయింగ్ టు గెట్ 1.0 అని చెప్పి వచ్చింది. సేమ్ అవుతుంది. మీరు ఇంకా వేరే వాల్యూస్ తీసుకుంటే వేరే అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇఫ్ యూ టేకెన్ అన్న డిఫరెంట్ వాల్యూస్ సో ఇఫ్ యూ టేకెన్ అన్న 25 అండ్ అన్న 36 ఇప్పుడు తీసుకున్నాను అనుకోండి దానికి తగ్గట్టు ఆ వాల్యూస్ అనేవి మీకు అక్కడ వస్తుంది. సో ఏ వాల్యూ 25, బి వాల్యూ 36, బి ఈక్వల్ టు ఏ అంటే 25 అయింది, బి ప్లస్ ఈక్వల్స్ టు ఏ అంటే 50 అయింది అండ్ బి మైనస్ ఈక్వల్స్ టు ఏ అంటే 25 అయింది, బి ఆస్టిక్ ఈక్వల్స్ టు ఏ అంటే 625, బి స్లాష్ ఈక్వల్స్ టు ఏ అంటే 25.0, బి డబుల్ స్లాష్ ఈక్వల్స్ టు ఏ అంటే 1.0, బి పర్సెంటైల్ ఈక్వల్స్ టు ఏ అంటేనేమో మళ్ళీ 1.0, బి డబుల్ ఆస్టిక్ ఈక్వల్స్ టు ఏ అంటే 1.0. సో ఈ విధంగా we are going to print that values మనం ఇక్కడ ప్రింట్ ఓకేనా. సో ఇన్ దిస్ వే లో we can print that values only మనం ప్రింట్ అనేది చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ అన్న అసైన్మెంట్ ఆపరేటర్. సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఈ విధంగా మనం యూజ్ అనేది చేసుకోవచ్చు సింపుల్. అర్థమైంది అసైన్మెంట్ ఆపరేటర్ అంటే. సో నెక్స్ట్ ఆపరేటర్ ఇస్ అన్న కంపారిజన్ ఆపరేటర్. Third one is another comparison operator. So comparison operator. So ఈ comparison operator అనేది ఎందుకోసం యూస్ చేస్తారని అంటే సో this operator is used to compare the ఆపరెంట్స్ ని కంపేర్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ ఈ కంపారిజన్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అయితే ఈ కంపారిజన్ ఆపరేటర్ కి వి యూజ్ ద సింబల్స్. మనం ఇక్కడ యూజ్ చేసే సింబల్స్ ఏంటివి, వాట్ ఆర్ ద సింబల్స్. సో ఏంటి ఆ సింబల్స్ అని అంటే మీకు ఈ పేర్లు ఆల్రెడీ తెలుసు. సో దానికి మీనింగ్ ఏం రాసిన అవసరం లేదు. గ్రేటర్ దెన్ అని అంటారు దీన్ని అండ్ నెక్స్ట్ లెస్ దెన్, greater than equal to, less than, equals to, equals to and exclamatory equals to ని not equal to అని అంటారు.
ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంటుంది కదా మీకు, అది ఎక్స్క్లమేటరీ సింబల్ అండ్ ఈక్వల్ టు ఉంటుంది, దాన్ని ఏమంటారంటే నాట్ ఈక్వల్ టు అని అంటారు. సో దీస్ ఆర్ ద సింబల్స్ వీ హావ్. అయితే ఇక్కడ కంపేర్ చేస్తాం కదా మనము, వీఆర్ గోయింగ్ టు కంపేర్ ద టూ ఆపరెంట్స్ మధ్యలో కంపేర్ చేస్తాం. ఆ కంపేర్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ అనేది ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ అన్ బూలియన్ డేటా టైప్ లో ఉంటుంది. బూలియన్ అంటే ఏంటిది? ట్రూ ఆర్ ఫాల్స్. ద రిజల్ట్ విల్ బి ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ అన్ ట్రూ ఆర్ ఫాల్స్ అనే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు కండిషన్ ట్రూ అయిందని అనుకోండి, నీకు రిజల్ట్ ఏం చూపెడుతుంది? ట్రూ అని చెప్పి చూపెడుతుంది. అంటే ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి అయింది కరెక్ట్ అయింది అనుకోండి, రిజల్ట్ ఏం చూపెడుతుంది? ట్రూ అని చెప్పాడు. ఇప్పుడు ఏ లెస్ దెన్ బి, ఇప్పుడు అది కరెక్ట్ అయింది అనుకోండి, ట్రూ అని చెప్పాడు. ఏ గ్రేటర్ దెన్ బి కాలేదు అని అంటే మీకు ఏం రిజల్ట్ చూపెడుతుంది? ఫాల్స్ అని చెప్పాడు. అంటే బూలియన్ టైప్ లో వాల్యూస్ అనేవి మీకు అక్కడ రిజల్ట్ అనేది డిస్ప్లే. ఇట్ డిస్ప్లే ద రిజల్ట్ విల్ బి in boolean data type. Boolean data type లో రిజల్ట్, the result will be in the boolean data. అంటే ఇక్కడ కంపేర్, అందుకే దీన్ని కంపారిజన్ ఆపరేటర్ అని అంటారు. లేదంటే యూ కెన్ కాల్ ఇట్ as రిలేషనల్ ఆపరేటర్. అంటే మేకింగ్ అనే సమ్ రిలేషన్ ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి దీన్ని రిలేషనల్ ఆపరేటర్ అని కూడా అంటారు. సో రిలేషనల్ ఆపరేటర్ అన్న, కంపారిజన్ ఆపరేటర్ అన్న, మళ్ళీ అది ఇంకోటి సార్ మాకు రిలేషనల్ ఆపరేటర్ చెప్పలేరు, కంపారిజన్ ఆపరేటర్ చెప్పారంటే, ఒకవేళ ఫర్దర్ గా మీకు ఇంటర్వ్యూస్ లో కంపారిజన్ ఆపరేటర్ అని అడగొచ్చు, రిలేషనల్ ఆపరేటర్ అని కూడా అడగొచ్చు. కెన్ కాల్ ఎనీథింగ్. సో దిస్ ఆపరేటర్ మీరు ఇక్కడ రాసుకున్నట్టు రాసుకోండి. దిస్ ఆపరేటర్ ఈస్ ఆల్సో known as relational operator. రిలేషనల్ ఆపరేటర్ అని అంటారు. ఈ రిలేషనల్ ఆపరేటర్ అంటే మళ్ళీ కొత్త ఆపరేటర్ అని చెప్పండి. దాట్ ఈస్ ఆల్సో అన్న కంపారిజన్ ఆపరేటర్ ని అంటారు. ఓకేనా? సో ఇప్పుడు లెట్ మీ డైరెక్ట్లీ డిస్కస్. ఇప్పుడు లెట్ మీ ప్రింట్ ద వాల్యూస్ అవుట్పుట్ లో. సో దీనికి ఏం లేదు, సింపుల్ గా ఏముంది, ఇప్పుడు ఏ వాల్యూ 10 తీసుకున్నాను అనుకోండి, బి వాల్యూ 40 తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి అని చెప్పి తీసుకుంటే, ఏ గ్రేటర్ దెన్ బి తీసుకున్నాను అనుకోండి, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ బి? ఏ గ్రేటర్ దెన్ బి ఏమవుతుంది? ఏ గ్రేటర్ దెన్ బియా? 10 గ్రేటర్ దెన్ 40యా? కాదు. కాబట్టి నీకు రిజల్ట్ ఏమొస్తుంది అంటే యూఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ రిజల్ట్ ఇస్ ఇన్ ఫాల్స్ అని చెప్పేసి. అది కండిషన్ సాటిస్ఫై కంపేర్ చేసినప్పుడు కరెక్ట్ కాలేదు, సో కాబట్టి ఫాల్స్. ఇప్పుడు అదే ఏ లెస్ దెన్ బి చేశాను అనుకోండి, దెన్ వాట్ ఈస్ ద రిజల్ట్? విల్ గెట్ ట్రూ. విల్ గెట్ ఇన్ ట్రూ. ఎందుకు ట్రూ వస్తుంది? బికాస్ ఏ లెస్ దెన్ బిఏ కాబట్టి విల్ గెటింగ్ ఇన్ ట్రూ. అదే నేను ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు బి చేశాను అనుకోండి, దెన్ వాట్ ఈస్ ద రిజల్ట్? విల్ బి ఏ గ్రేటర్ దెన్ కాదు, ఈక్వల్ టు కూడా కాదు, కాబట్టి విల్ గెట్ ఇన్ ఫాల్స్. And next a less than equal to b. A less than or equal to b ఏమవుతుంది? A less than or equal to b false. 10 less than or equal to 40 అనేది false. అవును, less than greater than less than సింబల్స్ తెలుసా? 10 less than equal to అని అంటే అది లెస్ దెన్ అని అయి ఉండొచ్చు, లేకపోతే ఈక్వల్ టు అని అనొచ్చు అని దాని అర్థం. రెండు అయ్యాలని కాదు. మ్యాథ్స్ మర్చిపోతే ఎట్లా ఇవి చిన్న చిన్నవి, చిన్నప్పుడు చిన్న చిన్న గుర్తుపెట్టుకోవాలి. లెస్ దెన్ ఈక్వల్ టు అంటే విల్ గెట్ ఇన్ అన్న లెస్ దెన్ అయ్యి ఉండొచ్చు, లేదంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని దాని ప్రొనౌన్స్ విల్ బి క్యాలిక్యులేటెడ్ లెస్ దెన్ ఈక్వల్. అది లెస్ దెన్ అన్న అవ్వచ్చు, ఈక్వల్ టు అన్న. సో ఇప్పుడు లెస్ దెన్ ఈక్వల్ టు అని అంటే ద రిజల్ట్ విల్ బి ద, ఓకేనా? సో ఏ ఈక్వల్, నిన్న చెప్పాను కదా, ఏ ఈక్వల్ టు బి అని అంటే ఏ వాల్యూ బి వాల్యూ ఈక్వల్ ఉందా అంటే ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ ఈక్వల్. 10 ఈక్వల్ టు 40యా? కాదు, కాబట్టి ఫాల్స్. అండ్ 10 అంటే ఏ వాల్యూ 10 కాబట్టి 10 నాట్ ఈక్వల్ టు 40. సారీ, ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది? ట్రూ. ఎందుకంటే 10 నాట్ ఈక్వల్ టు 40 కరెక్టే కదా, కాబట్టి ఇలా మనకు రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట ఒకవేళ మనం తీసుకుంటే. ఇప్పుడు దీనికి రిలేటెడ్ గా లెట్ మీ రైట్ ఇన్ అ కోడ్.
సో ఇప్పుడు నేను అవుట్పుట్ లో ఐఎమ్ ఎంటరింగ్ ద వాల్యూ. సో ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ యూజ్ చేసి ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ, ఏ వాల్యూని ఎంటర్ చేయమన్నట్టు. ఏదైతే ఎంటర్ చేస్తామో దట్ విల్ బి దాని ఇన్పుట్ ద్వారా ఎంటర్ చేసింది we need to convert into the integer లోకి కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేసి నెక్స్ట్ p ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ enter the value of p వాల్యూని ఎంటర్ చేస్తాం. సో ఇప్పుడు p వాల్యూని కూడా లెట్ మీ కన్వర్ట్ ఇంటు ద ఇంటిజర్ లోకి. మీరు ఇంటిజర్ లోకి కన్వర్ట్ చేయాలని లేదు, యూ కెన్ కన్వర్ట్ ఇంటు ద ఫ్లోట్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. కంపేర్ 2.5 అనేది 3.5 కన్నా గ్రేటర్ దా లెస్ అని చెప్పి కంపేర్ చేస్తాం కదా, సో ఇలా కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. సో ఇప్పుడు నేను లెట్ మీ ప్రింట్ ఇట్ డైరెక్ట్ గా ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ డబుల్ కొటేషన్స్ లో ఏ గ్రేటర్ దెన్ బి ఈస్. నేను ఇక్కడ ఏ దాంట్లో స్టోర్ చేయట్లేదు, డైరెక్ట్ గా నేను ప్రింట్ చేసేస్తున్నాను. మీరు ఇలా డైరెక్ట్ గా ప్రింట్ చేయొచ్చు, లేదంటే మీరు ఇంకో వేరియబుల్ లో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. యూ కెన్ స్టోర్ ఇట్. అంటే ఏ గ్రేటర్ దెన్ బి చేసినప్పుడు ఏమొస్తుంది రిజల్ట్ అన్నది నేను అక్కడ, అంటే అప్పుడు కామా తర్వాత మళ్ళీ ఏ గ్రేటర్ దెన్ బి అని చెప్పి మీరు అక్కడ మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ ప్రింట్ ఏ లెస్ దెన్ బి ఈస్ కామా a less than b. A greater than equal to b is comma a greater than equal to b. మనం మ్యాథ్స్ లోనేమో గ్రేటర్ దెన్ కింద ఒక లైన్ లాగా పెడతాం, కానీ ఇందులో అలాంటి సింబల్స్ ఉండవు కాబట్టి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అని చెప్పి రాయాలి. మీరు ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా రాసినప్పుడు కూడా గ్రేటర్ దెన్ కింద మన మ్యాథ్స్ లో గ్రేటర్ దెన్ ఈక్వల్ టు కింద ఇలా లైన్ ఉంటుంది కదా చిన్న కింద, అలా రాయకండి. గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అని చెప్పి రాయండి. మీరు ప్రోగ్రామ్ ఎప్పుడైనా రాయమన్నా కూడా మీ నోట్స్ లో రాసుకున్నా సరే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అని చెప్పి రాయండి. గ్రేటర్ దెన్ కింద ఒక లైన్ పెట్టి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు కదా ఇది కూడా అని చెప్పి అలా రాయకండి. ఆ సింబల్ ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లలో ఉండదు. అర్థమైందా నేను చెప్పేది ఏంటిది అనేది? సో ప్రింట్ a less than equal to b is comma a less than equal to b. Print a equals to b is comma a equal to b. Next print a not equal to b is comma a not equal to b. So this thing we are going to print. So ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇప్పుడు నేను రన్ చేస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్. ఇప్పుడు ఏంటిది ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ అని అడుగుతుంది, ఏ వాల్యూని ఎంటర్ చేయమన్నట్టు. సో ఇప్పుడు ఏ వాల్యూ ఐఎమ్ ఎంటరింగ్ అయినా 55, బి వాల్యూ ఐఎమ్ ఎంటరింగ్ అయినా 23 అని ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు రిజల్ట్ వచ్చేస్తుంది ఏ గ్రేటర్ దెన్ బియా. అవును ట్రూ, 55 is greater than 23 కాబట్టి we are getting in a true. a less than బియా కాదు కాబట్టి false. and a greater than or equal to b, greater than or equal to we got in a true. and less than కాదు, and equal to b కాదు, and not equal to b అంటే అవును ట్రూ వచ్చు. సో ఇన్ దిస్ ఫార్మాట్ లో ఒకవేళ మీరు రెండు వాల్యూస్ ఒకటే తీసుకున్నారు అనుకోండి, సేమ్ తీసుకుంటే దానికి రిలేటెడ్ గా మీకు కంపేర్ చేసుకోండి. ఇప్పుడు ఏ వాల్యూ 20, బి వాల్యూ కూడా 20 తీసుకుంటే దానికి రిలేటెడ్ గా మీకు అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బియా కాదు, ఏ లెస్ దెన్ బియా అది కూడా కాదు, గ్రేటర్ దెన్ కాదు లెస్ దెన్ కాదు. అండ్ నెక్స్ట్ ఏ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు బియా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అని అంటే గ్రేటర్ దెన్ కాదు కానీ ఈక్వల్ టు అయితే అవుతుంది కదా, సో కాబట్టి అది ట్రూ. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవును కదా, సో ట్రూ. అండ్ ఏ ఈక్వల్ టు బి, ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ ఈక్వల్ టు కాబట్టి ట్రూ. ఏ నాట్ ఈక్వల్ టు బి, నాట్ ఈక్వల్ టు కాదు కదా, అది ఈక్వల్ కదా కాబట్టి ఫాల్స్. సో ఇలా ఈ విధంగా we are going to get the results అనేవి వస్తాయి. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ అన్న కంపారిజన్ ఆపరేటర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాను.
This is the class for today. Let me wait a minute.